చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం పేస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తూ ఉన్న ప్రియమైన ప్రేక్షకులకు మరియు మన కాంగ్రిగేషన్ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా దేశ విదేశాల్లో ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న మన సంఘ సభ్యులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మా హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో బైబిల్ గ్రంథంలోని కొన్ని కిటికీలను గురించి తెలుసుకుందాం. ఈ సందేశాన్ని మన సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ శ్రీలత మణికుమార్ గారు మనకు అందిస్తూ ఉన్నారు. మనపై ప్రభుని ఆశీర్వాదాల కోసం అటు ఆకాశంలో ప్రభు మన కోసం విప్పే కిటికీలు, ఇటు మన గృహ ప్రాంగణాలలో ప్రభుని కోసం మనము తెరవవలసిన మన కిటికీలు, ద విండోస్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ ఫర్ అవర్ బ్లెస్సింగ్స్ అనే ఈనాటి దైవ సందేశాన్ని వినకముందు సందేశాన్ని స్పృశించే ఈ చక్కటి భక్తి గీతాన్ని ముందుగా విందాం. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాదా, ఆత్మ వర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మము కూడా దీవించి నడిపించవా. అబ్రహాము ఇస్సాకును దీవించిన దేవా, మము కూడా దీవించి నడిపించవా. దావీదును అభిషేకించినట్లు తల్లి మరియను ఎన్నుకొన్నట్లు నీ ఆత్మతో మమ్ము అభిషేకించు. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. కల్వరి దివ్య రక్తమును మా మీద ప్రోక్షించి కాపాడవా. కల్వరి దివ్య రక్తమును మా మీద ప్రోక్షించి కాపాడవా. కరుణా ప్రేమ జ్ఞానం సహనం దృఢము శాంతి మంచి మనసును దయచేసి మమ్ము నడిపించవా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా. పరలోక కిటికీలను తెరచి మమ్ము దీవించు యేసునాదా. ఆత్మ వర్షమును కురిపించి మమ్ము నడిపించు యేసునాదా. పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాదా.
పరలోక వర్షం ఆశీర్వాదం కురిపించు యేసునాథా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో డైలీ డివోషన్కి సంఘమంతటికి విశ్వాసులకును స్వాగతం. ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల మా దేవ, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామానికి వేలాది వందనములు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, వాక్యమైన దేవుడవు, మాతో మాట్లాడండి, మమ్మను బలపరచండి. నీ బిడలముగా ఈ భూమి మీద నీకు మహిమకరంగా జీవించినట్లు నాయన నీ కృపచేత మమ్మల్ని నడిపించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ ఆకాశపు వాకిన్లను విప్పి అని చెప్పి రాయబడతా ఉంది. ఇదే మనము ఇంగ్లీష్ బైబిల్లో చూసుకున్నట్లయితే ఏమని ఉంటుంది అంటే విండోస్ ఆఫ్ హెవెన్, ఆకాశపు కిటికీలు, విండోస్ ఆఫ్ హెవెన్ అని అక్కడ రాయబడి ఉంటుంది. అయితే ఈరోజు వాక్యపు వెలుగులో కిటికీని గురించి మనం చూసుకుందాం. మరి ఆకాశపు కిటికీలను విప్పి దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మన మీద కుమ్మరింపబడాలి అని మన యొక్క కోరిక, మన యొక్క ఆశ. ఈ యొక్క వాగ్దానం మనకొస్తే మనం చాలా సంతోషిస్తాం కదా. కొత్త సంవత్సరము వాగ్దానాలు తీసుకుంటా ఉంటే మరి 31st నైట్ ఇది వచ్చింది అనుకోండి, ఆకాశపు వాకిన్లు విప్పి దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు నా మీద కుమ్మరిస్తాడు, విండోస్ ఆఫ్ హెవెన్ ఓపెన్ చేస్తాడంట అని చెప్పి మనం చాలా సంతోషిస్తాం. అయితే ఈ యొక్క ఆకాశపు వాకిన్లు విప్పి నీ మీద అటువంటి దీవెనలు కుమ్మరింపబడాలంటే ఈ భూమి మీద నీ యొక్క జీవితము ఎలా ఉంది, నీ జీవితము, నీ యొక్క యాత్రా జీవితము, నీ యొక్క ఆత్మీయ జీవితముపై ఆధారపడి ఉంటది. చూద్దామా, ఇక్కడ కొన్ని కిటికీలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథములో. అవి ప్రభువు కొరకై తెరవబడిన కిటికీలు. మన ఇంట్లో కూడా కిటికీలు ఉన్నాయి కదా. మీరు ఎప్పుడైనా లెక్క పెట్టారా మీ ఇంట్లో ఎన్ని కిటికీలు ఉన్నాయో? ఇల్లు మొత్తం ఎన్ని కిటికీలు ఉన్నాయో లెక్క పెట్టారా? కట్టేటప్పుడు గుర్తుంటాయి, తర్వాత మర్చిపోతాం కదా. అసలు కిటికీని ఎందుకు పెట్టుకుంటాం? ఇంటికి గాలి వెలుతురు చక్కగా రావాలి అని చెప్పి కిటికీలు పెట్టుకుంటాం. కొంతమంది అయితే వాస్తు అంటారు కదా. అవన్నీ ప్రభు బిడ్డలకు ఉండకూడదు. అయితే దేవుడు నోవాహును ఓడగట్టమన్నప్పుడు, ఓడని చేయమన్నప్పుడు ప్రభువే చెప్తూ వచ్చాడు, నువ్వు ఒక కిటికీని పెట్టు. ఆ కిటికీ మరి దేనికి, ఎందుకోసము అనంటే దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మార్గ నిర్దేశాలను సూచించడం కొరకు ఆ కిటికీ అక్కడ పెట్టబడుతూ వచ్చింది. అయితే మనం దానియేలు గ్రంథంలో దానియేలు ఇంటి మేడ గది కిటికీని చూస్తాం కదా. దానియేలు బబులోనులో ఉన్నప్పుడు తన ఇంటి యొక్క మేడ పైన ఒక గది ఉందంట. ఆ గదికి ఒక కిటికీ ఉంది. దానికి ఉన్నటువంటి తలుపులు యెరూషలేము తట్టు తీసి దానియేలు ప్రార్థన చేస్తా ఉన్నాడంట. మనకు తెలుసు బాగా, సొలొమోను మందిరాన్ని కట్టినప్పుడు అక్కడ చెప్తాడు కదా, ఈ యొక్క స్థలం వైపు, ఈ మందిరం వైపు ఎవరైతే తిరిగి ప్రార్థిస్తారో వారి ప్రార్థన నువ్వు ఆలకించు, ఆకాశమందు నువ్వు ఆలకించి వారి మొరకు నువ్వు జవాబు దయచేయి. వారు చెరగా కొనిపోబడినటువంటి ప్రాంతంలో కూడా ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేస్తే నువ్వు వారి ప్రార్థన వినయ్యా అని చెప్పి సొలొమోను అక్కడ దేవుని సన్నిధిలో మొరపెడతాడు.
దేవుడు అంటాడు, నా ప్రజలు తమ పాపములను ఒప్పుకొని తమను తాము తగ్గించుకొని నా వైపు తిరిగి ప్రార్థిస్తే నేను వారి ప్రార్థన ఆలకిస్తాను అంటాడు. అయితే దేవుని వైపు చెరలోనికి వెళ్ళినప్పుడు, యూదా ప్రజలు చెరలోనికి వెళ్ళినప్పుడు వారు అక్కడ దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తా ఉన్నారు. దేవుని వైపు తిరిగి ప్రార్థించుట కొరకు తెరవబడినటువంటి కిటికీగా దానియేలు యొక్క మేడ గదిలో ఉన్నటువంటి కిటికీని మనం చూస్తా ఉన్నాం. ప్రార్థించుట కొరకు తెరవబడినటువంటి కిటికీ. అక్కడ ఉన్నటువంటి బబులోను రాజు అంటాడు కదా, దానియేలు దేవుడే నిజమైనటువంటి దేవుడు, ఆయన సర్వలోకములలో దేవుడై ఉన్నాడు. తర్వాత మనం చూస్తాం, చదువుతూ వెళ్తే ఆ యొక్క ప్రార్థనను బట్టి దానియేలును నిందించి ఆ యొక్క సింహాల గుహలో వేసినప్పుడు దానియేలు సజీవంగా బయటికి వస్తాడు. అక్కడ రాజు సాక్ష్యం ఇస్తాడు. ప్రార్థన మాత్రము దానియేలు తన జీవితంలో ఆపలేదు. ప్రార్థన కొరకై తెరవబడినటువంటి కిటికీగా మనము ఆ కిటికీని చూస్తాం. అయితే ఇంకొక కిటికీ మనకు బాగా తెలుసు. ఏంటి అని అంటే రాహాబు యొక్క ఇంటి కిటికీ కదా. అంతవరకు ఆమె యొక్క ఇంటి కిటికీ అనేకులను పాపంలో పడవేయటకు ఆకర్షిస్తూ వచ్చింది. ఆ కిటికీని చూసిన వాళ్ళందరూ పాపంలో పడిపోయేటువంటి వారు. అయితే ఎప్పుడైతే దేవుని కొరకు దేవుని బిడలను తన ఇంట్లోకి ఆహ్వానించిందో, ఎప్పుడైతే ఎర్రని తొగరు దారమును ఆమె ఇంటికి కట్టుతూ వచ్చిందో, ఆ యొక్క ఎర్రని దారము ప్రభువైన యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యంగా ఉంది. ఆ యొక్క ఎర్రని దారాన్ని కట్టుతూ వచ్చినప్పుడు చూసే వాళ్ళ చూపు మారిపోతూ వచ్చింది కదా. ఆ కిటికీ నుండి వేగుల వారిని దించి ఆ ఇంటికి ఆ దారమును కట్టినప్పుడు ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందుతూ వచ్చారు. ఉగ్రత నుండి తప్పింపబడుతూ వచ్చారు. నాశనము నుండి తప్పింపబడుతూ వచ్చారు. ఒకప్పుడు ఆమె కిటికీకి ఎర్రని దారము లేనప్పుడు అనేకులను నాశనములో పడవేసింది ఆ కిటికీ నుండి. కానీ ఎప్పుడైతే యేసు రక్తమునకు గుర్తుగా ఉన్నటువంటి ఆ దారమును తన కిటికీకి కట్టిందో ఆమె జీవితం మారిపోతూ వచ్చింది. ఆమెనే కాదు, ఆమె ఇంటి వారు, ఆమె కలిగిన వారందరూ కూడా రక్షణ పొందుతూ వచ్చారు. ఎప్పుడైనా ఆలోచించావా, నీ ఇంటికి ఉన్నటువంటి కిటికీ కూడా మరి ఒక ఉద్దేశముతో నువ్వు అక్కడ పెట్టావు కదా. గాలి రావాలి, వెలుతురు రావాలి, అంత మాత్రమేనా? అది ఆత్మీయంగా నీతో మాట్లాడుతూ ఉందా? నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నీతో మాట్లాడాలి. ప్రతి వస్తువు నీతో మాట్లాడాలి. గోడకు వ్రేలాడుతూ దేవుని వాక్యాలు నీతో మాట్లాడాలి. నువ్వు వాడుతున్నటువంటి ప్రతి వస్తువు కూడా నిన్ను ఆత్మీయంగా హెచ్చరించాలి, ఆత్మీయంగా బలపరిచేదిగా ఉండాలి. అట్లు మరి మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మీరు ఆలోచించి చూడండి. ఎప్పుడైనా సరే ప్రతి వస్తువు కూడా మనతో మాట్లాడుతూ ఉంటది, ప్రతిదీ. అయితే ఇక్కడ ఈ యొక్క కిటికీ ద్వారా ఆమె ఇంటి వారు రక్షణ పొందుతూ వచ్చారు. మరి అపోస్తల కార్యము 20వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక కిటికీ ఉంది. ఆ కిటికీలో ఐతుకు అనేటువంటి యవనస్తుడు ఏం చేస్తా ఉన్నాడండి? వాక్యం వింటూ నిద్రాభారముతో సోలిపోతా ఉన్నాడు. పైనుండి కిందకు పడిపోయాడు. యవనస్తుడు ఎంతో చురుకుగా ఉండవలసినటువంటి వాడు, దేవుని కార్యములో ఎందు పరిగెత్తేటువంటి వాడిగా ఉండాలి. కానీ సగము లోకము సగము దేవుడు కిటికీ పై ఉన్నాడంట. చాలా సార్లు మందిరంలోనికి వచ్చి కిటికీల దగ్గర కూర్చొని దేవుని వాక్యం వినకుండా బయటికి చూస్తూ ఉంటారు. బయట ఏం జరుగుతూ ఉంది, బయట ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు వస్తూ ఉన్నారు, ఎవరు వెళ్ళిపోతా ఉన్నారు, దేవుని వాక్యం మీద దృష్టి ఉండదు. అయితే ఇక్కడ ఐతుకు ద్వారా దేవుడు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఐతుకు కూడా పౌలు బోధ వింటా ఉన్నాడు. నిద్రాభారం ఉందంట. చూడండి, ఆత్మీయంగా నిద్రించినటువంటి స్థితిలో ఉన్నాడు, పడిపోయి చనిపోతూ వచ్చాడు. అక్కడ జీవాన్నిచ్చింది. మరి అక్కడ పౌలు వెళ్ళి తిరిగి ఆ యొక్క వ్యక్తికి మరి జీవం వచ్చినట్లు ప్రార్థన చేస్తాడు. మరి మన జీవితంలో కూడా ఎక్కడ కూర్చున్నాం మనము? లోకం వైపు సగము, దేవుని వైపు సగము. శరీరము, ఆత్మ, ఈ రెండింటిని కలిగి బ్రతుకుతా ఉంటాం. నిజంగా క్రైస్తవులు 2 జీవితాలను కలిగి ఉంటారు. లోకంలో అందరూ ఒకటే లైఫ్ కలిగి ఉంటే క్రైస్తవుడు మాత్రం 2 జీవితాలు కలిగి ఉంటాడు. సంఘంలో ఒకలాగా, బయట ఒకలాగా ఉంటాడు. మరి మనం అలా ఉండొద్దు, ఐతుకులాగా మనం ఉండొద్దు. ఐతుకు అనేటువంటి యవనస్తుడు
మరి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితిలో పడిపోయినట్టుగా మనం చూస్తాం. అక్కడ ఉన్నటువంటి పౌలు ఏం చేస్తాడు? అతన్ని బ్రతికిస్తాడు. మరి ఇంకొక మాటను మనం చూసినట్లయితే ఇర్మియా 9:21 ఉంటది, మరణము కిటికీలను ఎక్కి వస్తా ఉందంట. ఎందుకని? యవ్వనులను మరి రాజమార్గంలో వెళ్లకుండా పసిపిల్లలను యవ్వనులను నాశనం చేయడానికి మరణము వారి కిటికీలను ఎక్కి వస్తా ఉందంట. ఈరోజు మన కిటికీల గుండా నెట్ అనేటువంటి వైరు వస్తా ఉంది. ఆ వైరు, ఆ నెట్ అనేటువంటి వైరు వలలో చిక్కుకొని మన పిల్లలు ఏమైపోతా ఉన్నారు? నాశనం వైపు పరిగెత్తుతా ఉన్నారా? నాశనమునకు జోగుతా ఉన్నారా? ఐతుకులాగా లోకాన్ని చూస్తూ వారి యొక్క ఆత్మ విషయంలో శ్రద్ధ లేకుండా శరీరానుసారులుగా జీవిస్తా ఉన్నారేమో పరీక్షించుకుందాం. రాజమార్గములో, ప్రభు అయినటువంటి దేవుని మార్గంలో, రారాజైనటువంటి యేసయ్య మార్గంలో వారు వెళ్లకుండా ఈ నెట్ అనేటువంటిది, ఈ ఫేస్బుక్, ట్విట్టర్, రకరకాల ఇన్స్టాగ్రామ్స్ ఎన్నో వచ్చాయి కదా, వాళ్ళ యొక్క సమయం అంతా నష్టపరుచుకుంటా ఉన్నారు. నిద్రలు పోకుండా చూస్తా ఉన్నారు వాటిని. ఏ న్యూస్ చూసినా వాటి ద్వారా ప్రభావితమై పిల్లలు సైతం, టీనేజ్ పిల్లలు సైతం ఘోరమైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నారు. కనుక మన ఇంటిలోనికి వచ్చినటువంటి నెట్ వైరు ఆత్మీయతను పెంచుతా ఉందా? మన పిల్లల్ని నాశనం వైపు తీసుకొని వెళ్తా ఉందా? మనము పరీక్షించుకోవాలి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11:32 నుంచి 33 వరకు మనం చూస్తే, దమస్కులో ఒక ఇంటికి కిటికీ ఉంది. ఆ కిటికీ గుండా పౌలును గంపలో నుండి కిందికి దింపుతా ఉన్నారు. సువార్త కొరకై తెరవబడినటువంటి కిటికీ ఇది. పౌలును పట్టుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏం చేస్తా ఉన్నారంటే, పౌలును తప్పించుట కొరకు ఆ సువార్త ఆగిపోకూడదు, పౌలు బంధింపబడితే మరి సువార్త ఆగిపోతుంది కనుక ఈ సువార్త ఆగకూడదు, పౌలు తన యొక్క మరి సువార్తను కొనసాగించుట కొరకు ఆ కిటికీ గుండా గంప ద్వారా దింపబడుతూ వచ్చినాడు. మరి మన జీవితంలో మన యొక్క ఆత్మీయ కిటికీ ఏంటండి? మన యొక్క హృదయము. ఈ హృదయానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం ఉందా? ఈ యొక్క హృదయం అనే కిటికీని మనము తెరిచి ప్రార్థన కొరకు తెరుస్తా ఉన్నామా? దేవుని వాక్యం కొరకు ఈ కిటికీని మనం తెరుస్తా ఉన్నామా? రాహాబు లాగా ప్రభు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా నీ హృదయం అనే కిటికీ ప్రోక్షింపబడిందా? కడగబడిందా? కడగబడితే నీవు దేవుని కొరకు జీవిస్తావు, దేవుని బిడ్డగా ఉంటావు. దేవునికి సంతోషము ఆకాశపు వాకిన్లు విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు నీ మీద కుమ్మరిస్తాడు. ఈ భూమి మీద మరి కిటికీకి సాదృశ్యంగా ఉన్నటువంటి నీ యొక్క హృదయమును నువ్వు తెరవాలి. తెరిచినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అదే మనం చూసుకున్నాం మలాకి 3:10. ఏమని చూసుకున్నాము? ఏమని రాయబడి ఉంది? ఆకాశపు వాకిన్లు అని రాయబడి ఉంది. కానీ విండోస్ ఆఫ్ హెవెన్ ఓపెన్ చేసి దేవుడు నీ మీద పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాడు. అలా మన ప్రతి కుటుంబం మీద దేవుడు పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించినట్లు ఆయన కృప మనందరికి తోడయుండునుగాక. ఆమేన్. కానుకలర్పింపముదమారరండి, కానుకలర్పింపముదమారరండి. కరుణామయుడు క్రీస్తుని సేవకై అర్పింపరారండి, సమర్పింపరారండి. కానుకలర్పింపముదమారరండి, కానుకలర్పింపముదమారరండి. దశమా భాగము ప్రభు సేవకై ధారాళముగా మీరర్పింప,
క్షమా భాగము ప్రభు సేవకై ధారాళముగా మీరర్పింప ఆకాశపు వాకిళ్ళ విప్పి ఆశీర్వదించు మిమ్మును ఆకాశపు వాకిళ్ళ విప్పి ఆశీర్వదించు మిమ్మును కురిపించు దీవెనలు తన మహిమలో ప్రతి అక్కర తీర్చును తాను కలర్పింప ముదమారరా